అథ పంచమః సర్గః. తతః సామధ్యం గతమంసుమంతం జ్యోత్స్నావితానం మహద్యుద్వనంతం దదర్శ ధీమాన్ దివి భానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. తర్వాత బుద్ధిమంతుడైన హనుమంతుడు ఆకాశ మధ్యలో ప్రవేశించిన చంద్రుణ్ణి చూశాడు. అతని తెల్లని కిరణాలు ఆకాశమంతా వ్యాపించి ఉన్నాయి. గోశాలలో తిరుగుతున్న ఆబోతు వలె ఆ చంద్రుడు ఆకాశం నందు చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నాడు. లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంశు మథాభియాంతం. తరువాత లోకము యొక్క పాపాలను నశింపచేయువాడు, మహాసముద్రమును వృద్ధి పొందుచున్నవాడు, సర్వ ప్రాణులను ప్రకాశింపచేయుచున్నవాడు అయిన చంద్రుడు పైకి రావటాన్ని హనుమంతుడు చూశాడు. యా భాతి లక్ష్మీర్భువి మందరస్తా తథా ప్రదోషేషు చ సాగరస్తా తథైవ తోయేషు చ పుష్కరస్తా రరాజసా చారు నిశాకరస్తా. భూమి యందు ఏ లక్ష్మీదేవి మందర పర్వతం మీద ఉండి ప్రకాశిస్తూ ఉంటుందో, సాయంకాలాలందు సముద్రంపై ఉన్న ఏ లక్ష్మి ప్రకాశిస్తూ ఉంటుందో, అలాగే నీళ్లలో పద్మాలతో ఉన్న ఏ లక్ష్మి ప్రకాశిస్తూ ఉంటుందో ఆ లక్ష్మి సుందరుడైన చంద్రునిలో ఉన్నదై ప్రకాశిస్తూ ఉన్నది. హంసో యథా రాజత పంజరస్థః సింహో యథా మందర కందరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః చంద్రో విభభ్రాజ తథా మందరస్థః. వెండి పంజరంలో ఉన్న హంస ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో, మందర పర్వత గుహలో ఉన్న సింహము ఏ విధంగా ప్రకాశిస్తుందో, గర్వించిన ఏనుగుపై కూర్చున్న వీరుడు ఎట్లా ప్రకాశిస్తాడో, ఆకాశమునందున్న చంద్రుడు ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు. స్థితః కకుద్మానివ తీక్షణ శృంగో మహాచల శ్వేత ఇవోచ్చ శృంగః హస్తీవ జాంబూనదబద్ధ శృంగో రరాజచంద్రః పరిపూర్ణ శృంగః. పరిపూర్ణమైన కళలతో కూడిన చంద్రుడు తీక్ష్ణమైన కొమ్ములు గల ఎద్దువలే, ఉన్నతమైన శిఖరము గల తెల్లని మహాపర్వతంలాగా, దంతాలకు బంగారపు తొడుగు తొడిగిన ఏనుగులాగా ప్రకాశించాడు. వినష్ట సీతాంబు తుషార పంకో మహాగ్రహగ్రాహ వినష్ట పంకః ప్రకాశ లక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంకః. ఆ చంద్రుడు ఉదయించి క్రమముగా మీదికి రాగా అంతవరకు ఆ చంద్రబింబమును ఆవరించి ఉన్న మంచు తుంపరల పంకము మెల్లమెల్లగా తొలగిపోయింది. సూర్యకిరణాలు ప్రతిబింబించుట చేత మాలిన్యమంతా పోయి ఆ చంద్రబింబంలో ఉన్న మచ్చ కూడా నిర్మలమై ప్రకాశించి లక్ష్మికి ఆశ్రయం అయ్యింది. చెవులపిల్లి అను చిహ్నముతో కూడిన పూజ్యమైన అట్టి చంద్రబింబము చాలా ప్రకాశిస్తోంది. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్రః రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర తథా ప్రకాశో విరరాజ చంద్రః. ఆకాశం పైకి వస్తున్న చంద్రుడు చదునైన రాతి పైభాగమును పైకెక్కి నిలిచిన సింహంలాగా, యుద్ధరంగంలో ప్రవేశించిన మహాగజములాగా, రాజ్యాన్ని పొందిన రాజులాగా ప్రకాశించాడు. ప్రకాశ చంద్రోదయ నష్టదోషః ప్రవృత్తరక్షః పిశితాచ దోషః రామాభిరామేరిత చిత్తదోషః స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోషః. స్వర్గంలాగా ప్రకాశిస్తున్న పవిత్రమైన సాయంకాల సమయంలో చంద్రుడు ఉదయించటం చేత చీకటిపోయింది. రాక్షసులు మాంసభక్షణం మొదలుపెట్టారు. వనితలు వారి ప్రియులు తమ మనస్సుల్లోని కోపాలను విడిచి కలిసి ఉన్నారు.
తంత్రీస్వనాః కర్ణసుఖా ప్రవృత్తాః స్వపంతి నార్యః పతిభిః సువృత్తాః నక్తం చరాచ్చాపి తథా ప్రవృత్తా విహర్తుమత్యద్భుతరౌద్రవృత్తాః. ఆ సమయంలో చెవులకు ఇంపైనటువంటి వీణాధ్వనులు వినవస్తున్నాయి. పతివ్రతలైన స్త్రీలు భర్తలతో కలిసి శయనిస్తూ ఉన్నారు. అత్యాశ్చర్యకరము కలిగించే భయంకరమైన పనులు చేసేటువంటి రాక్షసులు కూడా సంచరిస్తూ ఉన్నారు. మత్త ప్రమత్తాని సమాకులాని రథాశ్వ భద్రాసన సంకులాని వీరశ్రియా చాపి సమాకులాని దదర్శ ధీమాన్ స కపిః కులాని. వానర శ్రేష్ఠుడు బుద్ధిమంతుడు అయినటువంటి హనుమంతుడు అనేక రకాలైనటువంటి గృహాలను చూశాడు. కొన్ని మదించి ఎమరపాటుతో ఉన్న జనాలతో ఉన్నాయి, కొన్ని రథాలతోనూ, కొన్ని ఏనుగులతోనూ, భద్రజాతికి చెందిన గజాలతోనూ, ఉత్తమములైన ఆసనాలతోనూ కూడా నిండి ఉన్నాయి. ఆ గృహాలన్నీ లక్ష్మితో కళకళలాడుతూ ఉన్నాయి. వక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి గాత్రాణి కాంతాసు చ విక్షిపంతి రూపాణి చిత్రాణి చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. కొందరు రాక్షసులు రొమ్ములు విరుచుకుంటున్నారు, కొందరు తమ ప్రియురాళ్లపై పడుతున్నారు, కొందరు చిత్రాలైన రూపాలు ప్రదర్శిస్తున్నారు, మరికొందరు దృఢములైన ధనుస్సులు లాగుతున్నారు. దదర్శ కాంతాస్య సమాలభంత్య స్తథా పరాస్తత్ర పునః స్వపంత్యః సురూపవక్త్రాశ్చ తథా హసంత్యః వృత్తాః పరాచ్చాపి వినిశ్వసంత్యః. ఆ గృహాల్లో కొందరు అందమైన స్త్రీలు శరీరాలకు చందనాలు పూసుకున్నారు, కొందరు నిద్రపోతున్నారు. మంచి రూపము అందమైన ముఖాల కల మరికొందరు నవ్వుతున్నారు. కొందరు స్త్రీలు ప్రియులపై కోపించి నిట్టూర్పులు విడుస్తున్నారు. అట్టి స్త్రీలను హనుమంతుడు చూశాడు. మహాగజైచ్ఛాపి తథా నదద్భిః సుభూజితైచ్ఛాపి తథా సుసద్భిః రరాజవీరైస్య వినిశ్వసద్భిః హ్రదో భుజంగైరివ నిహస్వసద్భిః. ఆ లంకానగరము పెద్ద పెద్దగా ధ్వని చేస్తున్న మహాగజాలతోనూ బాగుగా పూజింపబడుతున్న సత్పురుషులతోనూ నిండి ఉంది. దీర్ఘ నిశ్వాసాలు విడుస్తున్న వీరులతో ఆ నగరము బుసలు కొడుతున్న సర్పాలతో నిండిన మడుగులాగా ప్రకాశిస్తోంది. బుద్ధి ప్రధానాన్ రుచిరాభిధానాన్ సంశ్రద్ధదానాన్ జగతః ప్రధానాన్ నానా విధానాన్ రుచిరాభిధానాన్ దదర్శ తస్యాం పురియాతుధానాన్. హనుమంతుడు అక్కడ అన్ని విద్యలలో ప్రవీణులైనటువంటి రాక్షసుల్ని చూశాడు. వారందరూ చక్కగా మాట్లాడుకుంటున్నారు. కర్తవ్యాలందు మంచి శ్రద్ధతో అనేక విధాలైనటువంటి పనులు చేస్తూ జగత్తులో ప్రధానులై ఉన్నారు. వారి పేర్లు కూడా చాలా మనోహరంగా ఉన్నాయి. ననంద దృష్ట్వా సచతాన్ సురూపాన్ నానా గుణాత్మా గుణానురూపాన్ విద్యోతమానా సదానురూపాన్ దదర్శ కాంతిస్య పునర్విరూపాన్. వారందరూ కూడా అందంగా బుద్ధిమంతులై అనేక సద్గుణాలతో ఉన్నారు. తమ తమ విద్యార్థులకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళందరినీ చూసి హనుమంతుడు చాలా ఆనందపడ్డాడు. అక్కడ వికృత రూపం గల మరికొందరు రాక్షసులు కూడా ఉన్నారు. వారి ప్రవృత్తులు వారి రూపాలకు అనుగుణంగా ఉన్నాయి. తోవరార్హ సువిశుద్ధ భావా స్తేషాం త్రియస్తస్త్ర మహానుభావా ప్రియేషు పానేషు చ సక్తభావా దదర్శతారా ఇవ సుప్రభావా. తరువాత ఆ గృహాల్లో అత్యున్నతమైన చక్కని గుణసంపద కలవారు, గొప్ప సామర్థ్యము కలవారైనటువంటి స్త్రీలను చూశాడు. రాక్షసుల భార్యలైన ఆ స్త్రీలు తమ తమ ప్రియులపై ప్రేమాతిశయం కలవారై మద్యపానమత్తులై ఉన్నారు. మంచి ప్రభావం గల నక్షత్రాలలాగా ప్రకాశిస్తూ ఉన్నారు. శ్రియా జ్వలంతి స్రపయోపగూఢా
నిశీదకాలే రమణోపగూఢాః దదర్శ కాచిత్ ప్రథమోపగూఢాః యథావిహంగాః కుసుమోపగూఢాః. కాంతితో ప్రకాశిస్తున్న కొందరు స్త్రీలు అర్ధరాత్రిలో తమ ప్రియుల కౌగిలిలో సిగ్గుపడుతూ ఆనందభరితులై ఉన్నారు. వాళ్ళు పుష్పాలు కప్పిన పక్షుల్లాగా ఉన్నారు. అలాంటి స్త్రీలను కొందరిని హనుమంతుడు చూశాడు. అన్యాః పునర్హర్మ్యతలోపవిష్టాస్తత్ర ప్రియాంకేషు సుఖోపవిష్టాః భర్తుః ప్రియా ధర్మపరా నివిష్టాః దదర్శ ధీమాన్ మదనాభివిష్టాః. మరికొంతమంది స్త్రీలు మేడల పైభాగంలో భర్తల ఒళ్ళలో సుఖంగా కూర్చున్నారు. మన్మథావేశంతో కూడిన వారందరూ భర్తల ప్రేమకు పాత్రులై వారి రతికేళల్లో ఉన్నారు. వారందరూ ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నారు. అట్టి స్త్రీలను కూడా హనుమంతుడు చూశాడు. అపావృతాః కాంచన రాజివర్ణాః కాచిత్ పరార్త్యాస్తపనీయవర్ణాః నస్య కాచిస్య లక్ష్మవర్ణాః కాంతాప్రహీణా రుచిరాంగవర్ణాః. హనుమంతుడు చూచిన స్త్రీలలో కొందరు వస్త్రహీనులై బంగారు తీగల్లాగా ఉన్నారు. అధిక సంభోగానంతరం ఉన్న మరికొందరు పుటం పెట్టిన బంగారం రంగులో ఉన్నారు. కొందరు శరీర వర్ణం చంద్రునిలోని మచ్చరంగులాగా ఉంది. అందమైన అవయవాలు రంగు గల మరికొందరు ప్రియవియోగముతో బాధపడుతున్నారు. తతః ప్రియాన్ ప్రావ్య మనోభిరామాన్ సుప్రీతియుక్తాః సుమనోభిరామాః గృహేషు హృష్టాః పరమాభిరామాః హరిప్రవీరః సదదర్శ రామాః. అక్కడ గృహాల్లో ఉన్నటువంటి స్త్రీలందరూ ఎంతో అందంగా పుష్పాల్లాగా ఉన్నారు. మనస్సుని ఆకర్షిస్తున్నట్టున్నారు. తమ మనస్సులకు ఇష్టలైన ప్రియులను చేరి ఆనందిస్తున్నారు. ఈ విధంగా ఉన్నటువంటి స్త్రీలను హనుమంతుడు చూశాడు. చంద్రప్రకాశాచ్చ హి వక్త్రమాలా వక్త్రాక్షిపక్ష్మాశ్చ సునేత్రమాలాః విభూషణానాం చ దదర్శమాలాః శతహృదానామివ చారుమాలాః. చంద్రునిలాగా ప్రకాశిస్తున్న ముఖముల పంక్తులు, రెప్పలు వంకరగా ఉన్న అందమైన నేత్రముల పంక్తులు, మెరుపు పంక్తుల వలె ఉన్న అలంకార పంక్తులుగా ఉన్న వారిని హనుమంతుడు చూశాడు. నత్వేవ సీతాం పరమాభిజాతాం పథి స్థితే రాజకులే ప్రజాతాం లతాం ప్రపుల్లామివ సాధుజాతాం దర్శతన్వీం మనసాభిజాతాం. ఇంతమంది స్త్రీలు కనపడ్డారు, కానీ ఎంతో సౌందర్యవంతురాలు, ధార్మికురాలు, రాజవంశమునందు జన్మించింది, చక్కగా పెరిగిన పుష్పించిన లతలా ఉన్నది, సన్నని శరీరము కలది, మనస్సు చేత నిర్మింపబడినదా అన్నట్లు అతి సుకుమారం కలది అయిన సీత మాత్రము హనుమంతునకు కనపడలేదు. సనాతనే వర్త్మని సన్నివిష్టాం రామేక్షణాం తాం మదనాభివిష్టాం భర్తుర్మననః శ్రీమదనుప్రవిష్టాం స్త్రీభ్యో వరాభ్యస్య సదా విశిష్టాం. సీతాదేవి అతి పురాతన కాలం నుంచి వస్తున్న ధర్మ మార్గంలో స్థిరంగా నిలిచింది. రాముని మనస్సులో స్థిరముగా నిలిచి ఉన్నది. ఆమె అన్ని కాలాలందు శ్రేష్టమైన స్త్రీలు అందరికంటే కూడా చాలా ఉత్తమురాలు. అట్టి సీత మాత్రము కనబడలేదు. ఉష్ణార్దితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం. విరహతాపముచే పీడింపబడినది, అవిచ్ఛంగా ఉన్న కన్నీళ్లు కంఠంలో ఉన్నటువంటిది. పూర్వము అమూల్యము ఉత్తమము అయిన పతకము కంఠమునందు కలది, చక్కగా పుట్టిన రెప్పలు కలది, మధురమైన కంఠస్వరము కలది. వనమునందు నాట్యము చేయని ఆడు నెమలి వలె ఉన్న సీతాదేవిని మాత్రము చూడలేదు. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రదిగ్ధామివ హేమరేఖాం శతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. సీత అస్పష్టమైన ఆకారము గల చంద్రకళలాగా ఉంది.
పరాగమును కప్పిన బంగారు రేఖలాగా, గాయము తగిలి అది మానిపోయినను ఆనవాలు నిలిచిన బాణము దెబ్బ వలన కలిగిన రేఖలాగా, గాలి చేత చెదరగొట్టబడిన మేఘరేఖలాగా ఉన్నది. అయినా సీతాదేవిని మాత్రము హనుమంతుడు చూడలేదు. సీతామపశ్యన్మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరస్య బభూవ దుఃఖాభిహతశ్చిరస్య ప్లవంగమో మందైవాచిరస్య. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే పంచమః సర్గః. ఎంతసేపు వెతికినా సీతాదేవి కనపడకుండా ఉండటం చేత మానవుల ప్రభు అయినటువంటి శ్రీరాముని భార్య నాకు కనిపించలేదు, నాకు చాలా బాధగా ఉంది అని కొన్ని క్షణాల పాటు ఉత్సాహము లేనివాడు అయ్యాడు.